మాట్లాడుకుంటున్నాము. అంటే ఇందాక ఈ పాయింట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. 36 పాయింట్లు 18 పాయింట్లు వస్తే చాలండి, అయితే 18 పాయింట్లు లేకపోతే ఈ దోషం ఉంటే, ఈ రజ్జు దోషం ఉంటే, లేకపోతే భకూటా మ్యాచ్ లేకపోతే వేరే ఏదో గుళ్ళో 108 సంవత్సరాలు ప్రదక్షిణ చేస్తే పోతుందండి. నేను వీళ్ళెవరికి అర్థమయ్యేలా నేను చెప్పలేకపోతున్నాను. చెప్పినా ఇక్కడ వినట్టుగా ఉంటారు, ఇంకో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. నీ కర్మకి నేనేం చేయలేను కదా, నీ కర్మ నీది, నీ కర్మ ఎలా ఉంటుందో అలా పోతావు. బుద్ధి కర్మానుసారిని నేను చేయగలిగేది ఏముంది? నీ 6th హౌస్ అలా ఉందన్నమాట. ఈ పాయింట్ల పట్టిక చూసుకుంటున్నావు అంటే నీ 6th హౌస్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. నీకు చూడాల్సిన అవసరం లేదు. నీ బుద్ధి, నీ కర్మ, నీ ప్రారంధం నిన్ను ఎలా నడిపిస్తున్నాయి. ఓకేనా? 6th హౌస్ జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి వాటికి. నెక్స్ట్, సరే, నేను లగ్నాధిపతి గురించి, సప్తమాధిపతి గురించి నేను మాట్లాడాను. ఇవాళ నవాంశలో 4th స్థానం గురించి మాట్లాడతాను. నవాంశ లగ్నాధిపతి గురించి నేను మాట్లాడినప్పుడు ఇండివిజువల్ చార్ట్స్లో చూడాలని చెప్పాను. అలాగే సప్తమాధిపతి సప్తమ స్థానం గురించి మాట్లాడినప్పుడు ఎవరి ఇండివిజువల్ చార్ట్స్లో చూస్తూ వాళ్ళ చార్ట్స్లో పరస్పరమైన ఆ చార్ట్స్లో కూడా కంపేర్ చేయాలండి అని చెప్పి నేను మీకు చెప్పాను. ఇవాళ మనం మాట్లాడుకోబోతుంది 4th స్థానం, 4థాధిపతి. కొంచెం డీప్గా వెళ్తే ఓకే, ఇది ఎవరి చార్ట్స్లో వాళ్ళకే చూడాలి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చూడకూడదు. అలా చూస్తే మ్యాచ్ కాదు. ఓకే, 4థాధిపతి 4th స్థానం. వీళ్ళలో ఒకళ్ళు బాగుంటే చాలు, 2 బాగుండాలని చెప్పి రూల్ ఏం లేదు. 2 ఎవరికి బాగుండవు. వాళ్ళు దుస్థానాధిపతులు స్థితమై ఉండకూడదు, దుస్థానాధిపతుల దృష్టి పడి ఉండకూడదు, 4థాధిపతి దుస్థానాధిపతులతో ఇతి చెంది ఉండకూడదు. ఓకేనా? వీటిలో అన్ని కుదరాలని చెప్పి రూల్ ఏం లేదు. కుదిరితే మరీ మంచిది. 4థాధిపతి కానీ చూస్తే 4థాధిపతి చూడండి, లేకపోతే 4th స్థానం చూడండి. 4th స్థానం మ్యాచ్ కాలేకపోతే 4థాధిపతి చూసుకోండి. ఏవైనా దుస్థానాలతోటి కానీ దుస్థానాధిపతులతోటి కానీ దేని మీద ఎలాంటి సంబంధమైనా ఏర్పడుతుంది. ఓకే, ఏర్పడితే ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? మనం లగ్నం గురించి, లగ్నం, సప్తమ స్థానం సప్తమాధిపతి, 4th స్థానం 4థాధిపతి అన్నింటినీ కలిపి ఒక పేపర్ మీద రాసుకోండి. దాని నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు టోటల్గా రాశి చక్రాన్ని, నవాంశ చక్రాన్ని పక్క